భద్రకాళి మందిరం పక్కన ఉన్నటువంటి ఒక దాదాపు 155 దళిత కుటుంబాల పైన ఈ ప్రభుత్వం అత్యంత రాక్షసత్వంతో వాళ్ళ భూములను లాక్కోవాలనే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు గౌరవ మాజీ శాసనసభ్యులు చీఫ్ విప్ అయినటువంటి దాస్యం వినయ్ భాస్కర్ గారి యొక్క నేతృత్వంలో రాష్ట్ర మానవ హక్కుల సంఘం దగ్గరికి 40-50 కుటుంబాలను దళిత కుటుంబాలను తీసుకువచ్చి వారి బాధనంతా కూడా వెళ్ళగక్తూ వారికి వినతి పత్రం ఇవ్వటమైంది. సానుకూలంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. కలెక్టర్ గారికి తర్వాత కమిషనర్ గారికి నోటీసులు జారీ చేస్తాం, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లైని రెస్టోర్ చేస్తామని చెప్పని వారు ఆశ్వాసన ఇవ్వటమైంది. బాధ ఏంటి అంటే దేశవ్యాప్తంగా జై సంవిధాన్ జై భీమ్ అని చెప్పని రాజ్యాంగం పట్టుకొని డ్రామాలు చేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ రాష్ట్రంలో అధికారం చెలాయిస్తూ ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తా ఉన్నారు, దళితుల పట్ల దాష్టికాలకు గురి చేస్తూ ఉన్నారు. తర్వాత మొన్న లగచర్లలో చూసినాం, ఇవాళ వరంగల్లో చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ దళితులను బహుజనులను ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పైన హింసకు పాల్పడతా ఉన్నారు, దాష్టికాలకు పాల్పడతా ఉన్నారు. కనీస చట్టాలను గౌరవించకుండా ఇవాళ వాళ్ళ భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వరంగల్ దళితుల పక్షాన ఈ పోరాటాన్ని వాళ్ళ దాస్యం వినయ్ భాస్కర్ గారి యొక్క నేతృత్వంలో మొదలైంది. ఇది తప్పనిసరిగా ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళ భూములు కాపాడే విధంగా, వాళ్ళకు నీళ్లు దక్కే విధంగా, వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం కాకుండా వాళ్ళకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, పోరాటం కొనసాగిస్తుంది. మేము హనంకొండ జిల్లా 11వ డివిజన్ చెరమండ రాజనగర్ కాలనీ నుంచి వచ్చినాము. నియర్ భద్రకాళి టెంపుల్. మేము భద్రకాళి దేవస్థానానికి దారి లేని టైం నుంచి అంటే ఒక 100 years నుంచి వెళ్ళి మా తాతలు తండ్రులు ముత్తాతలు అందరూ బండలు కొట్టి చదువు చేసిన స్థలంలో ఒక 10 ఎకరాల స్థలం ఏర్పాటు అయింది మాకు. అప్పటి గవర్నమెంట్ కి మేము 1990 నుంచే అర్జీలు పెట్టుకోవడం జరిగింది, 10 ఎకరాల కోసం మాకు ఇంట పట్టాలకు ఇవ్వని చెప్పేసి. దాంట్లో భాగంగానే 2003లో మాకు 155 మందికి గాను మొదటి విడతగా 155 కుటుంబాలకు గజానికి 80 గజాలు చొప్పున ఒక్కొక్కరికి మహిళల పేరు మీద 80 గజాలు చొప్పున 4 ఎకరాల ప్లాట్ పట్టాలు అలాట్ చేయడం జరిగింది. 4 ఎకరాలకు గాను పట్టాలు ఇచ్చారు. కానీ పట్టాలలో వాళ్ళు ఏం రూల్స్ పెట్టినంటే 3 ఏళ్ల లోపు మీరు పట్టాలు ఇల్లు నిర్మించుకోకపోతే మీ పట్టాలను రిటర్న్ తీసుకోవడానికి మాకు అధికారం ఉంటది. ఇంకొకటి పట్టాలు ఇచ్చిన టైం నుంచి విత్ ఇన్ 1 year లోపల గవర్నమెంట్ ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారం మీరు ఇల్లు కట్టుకోవాలనేది ఒక నిబంధన పెట్టిండ్రు. అది మాకు ఆ మ్యాప్ కూడా వాళ్ళు ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలనే మ్యాప్ దాని గురించి మాకు ఏమి ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. అప్పటి నుంచి కూడా మాకు 2003 నుంచి కూడా మాకు ఎలాంటి మ్యాప్ ఏమి ఇవ్వలేదు. అది కాకుండా మాకు పట్టాలు ఇచ్చే టైంకి మా ల్యాండ్ మొత్తం బొందలు బొరికలతో ఉండే. కానీ చదువు వేసుకోవాలని చెప్పేసి చదువు చేసుకొని మేము పట్టాలు వేసుకునే క్రమంలో కొంచెం ఆలస్యం జరిగింది. ఆలస్యం జరిగిన క్రమంలో మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే మీరు ఇచ్చిన టైంలో 2008లో మీరు ఇచ్చిన గడువులో పట్టాలు వేసుకోలే అనే కారణం చూపించుకుంటూ 3 ఎకరాల ల్యాండ్ భద్రకాళి దేవస్థానానికి అక్రమంగా అలాట్ చేసేసింది. అలాట్ చేసి అక్కడ ఉన్న కొంతమంది అప్పటికే గుడిసెలు వేసుకొని ఉన్న కొంతమందిని వెళ్ళగొట్టిండ్రు. 155 మందిలో ఒక 90 మందిని వెళ్ళగొట్టేసిండ్రు. అక్కడ నుంచి వాళ్ళు ఎటు దిక్కులేక అందరూ వెళ్ళిపోయిండ్రు. అప్పటికే 2003 నుంచి మేము కొన్ని ఫ్యామిలీస్ ఏంటంటే ఒక 40 కుటుంబాలు అక్కడనే చెరబండ రాజనగర్ కాలనీ పేరు ఏర్పాటు చేసుకొని అక్కడనే జీవించడం జరుగుతున్నది. మేము అక్కడ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని గుర్తించకుండా మాకు తెలియకుండానే మా పట్టాలు రద్దు చేస్తున్నామని చెప్పేసి రద్దు చేసి మమ్మల్ని నానా హింసలకు గురి పెట్టింది. అప్పంచలు కూడా పేపర్ స్టేట్మెంట్లు అన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మేము హ్యూమన్ రైట్స్ లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మాకు బీఆర్ఎస్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కరెంటు మీటర్లు కానీ నల్ల కనెక్షన్లు కానీ అన్ని ఇప్పించారు. వాళ్ళు మమ్మల్ని ఏ రోజు కూడా డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2.5 years నుంచి ఇప్పుడు మరి 3 నెలల నుంచి మమ్మల్ని మాడవీధులు భద్రకాళి దేవస్థానం డెవలప్మెంట్ మాడవీధుల పేరుతో మీరు మాదిగలు ఇక్కడ ఉండొద్దు, మీరు ఇక్కడ ఉండడం వల్ల మాకు గుడికి మైల అవుతుంది అని చెప్పేసి మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టే గుర్తాలు వేస్తున్నారు. మాదిగలు చదువు చేసిన భూమి మీకు పనిచేస్తుంది కానీ మాదిగలు గుడి పక్కన ఉండడానికి పనికి రారా అని మేము ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషన్ రావడం జరిగింది. సార్ కూడా చాలా బాగా స్పందించారు. మాకు నెల రోజుల నుంచి నీళ్లు బంద్ చేసి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వితౌట్ నోటీస్ నీళ్లు బంద్ చేసి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము స్థానిక ఎమ్మెల్యే పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర గారి దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే ఈరోజు మిమ్మల్ని మీ నీళ్లు కట్ అయినాయి, రేపు మీ నల్ల కరెంటు కట్ అవుతుంది, ఎల్లుండి మీ ఇళ్ళ మీదకి బుల్డోజర్లు వచ్చి మీ రాత్రి మీ ఇల్లు కూలగొట్టేస్తాం, మీరు దళితులు మీరు మాదిగలు అక్కడ ఉండొద్దు, గుడి పక్కన ఉండడానికి మీకు అర్హత లేదు అని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఈ విషయమై మేము కలెక్టర్ని కమిషనర్ గారిని సంప్రదించినా కూడా ఎలాంటి స్పందన లేదు. కలెక్టర్ గారు ఇక ఉల్టా ఏమంటున్నారంటే అసలు మీ కాలనీ ఉన్నట్టుగా మాకు నోటీస్ లేదు, అక్కడ మీ కాలనీ ఉన్న విషయం కూడా మాకు తెలియదని అంటున్నారు. గత 2003 నుంచి మేము అక్కడనే ఉంటాము, దానికి ముందు నుంచి మేము బండలు కొట్టుకుంటున్నాము. 2003 నుంచి కూడా కలెక్టర్ కమిషనర్లకు అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నాము. అవన్నీ వాళ్ళ ఆఫీస్ లో ఉంటాయి. అయినా కూడా కలెక్టర్ గారు కమిషనర్ గారు
ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయి మేము లేము, కనీసం అక్కడ మీ కాలనీ లేదన్న విధంగా మమ్మల్ని అవమానించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. ఆ విషయమై మేము ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషనర్ కి రావడం జరిగింది. జడ్జి గారు చాలా బాగా స్పందించారు, మా బాధలు విన్నారు, మాకు న్యాయం చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చింది. థ్యాంక్ యూ. మొత్తం ఎంతమంది ఉంటారన్న? ఇప్పుడు ప్రస్తుతానికి మేము అక్కడ 40 నుంచి 50 కుటుంబాలు ఉంటాయి. మొత్తం 50 కుటుంబాలు అందరం వచ్చినాము, బస్ మాట్లాడుకుని అందరం రావడం జరిగింది ఇక్కడికి. అందరం కూడా జడ్జి గారి ముందుకి పోవడం జరిగింది. మా అందరినీ చూశారు, మాట్లాడారు, చాలా బాగా స్పందించినారు. మాకు వినయ్ అన్న, దాసం వినయ్ భాస్కర్ అన్న మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినారు. అన్ననే మాకు అండగా ఉన్నారు. మాకు 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 చివరి న్యాయం జరిగే వరకు పోరాడతానని చెప్పేసి అన్న మాకు హామీ ఇచ్చిండు.